వాట్? శ్రీకృష్ణుడు 107 సంవత్సరాలు జీవించాడా? అవును. అయితే ఎప్పుడు జన్మించాడు? కృష్ణుడి ద్వారక ఎగ్జాక్ట్ ఎక్కడుంది? అకార్డింగ్ టు మహాభారతం, శ్రీకృష్ణ ద్వారక నిర్మించక ముందు ఆ ప్రదేశాన్ని కుశస్థలి అని పిలిచేవారు. అవునా? శ్రీకృష్ణుడు కుశస్థలి అనే ప్రదేశాన్ని ఎంచుకొని విశ్వకర్మచే నిర్మించబడింది శ్రీకృష్ణ ద్వారక. ఇన్ఫ్యాక్ట్ ద్వారక ఐలాండ్లో ద్వారకకి బ్రిడ్జ్ కూడా ఉంటుంది. సముద్రంలో బ్రిడ్జ్. ఆ టైంలో సీ లెవెల్ 23 మీటర్స్ డౌన్ ఉండేది. అవును కదా, ముందు వీడియోలో చెప్పావు. అరేబియన్ సీ 15 మీటర్లు పెరిగి ద్వారకా నగరాన్ని ముంచేసింది. ఇయర్ 5525 BCE. అంటే ద్వారకా సునామీ వల్ల కొట్టుకుపోయిందా? నో, సునామీ వల్ల అయితే వాటర్ వెనక్కి వెళ్ళేది. 5525 BCEలో మ్యాసివ్ ఐస్ మెల్ట్ డిగ్లాసియేషన్ వల్ల ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. అంటే 5525 + 36. 5561 BCEలో కురుక్షేత్రం జరిగింది. యా. ద్వారక మునిగిపోయిన ఇయర్లోనే శ్రీకృష్ణుడు అడవిలో బొటనవేలుకి బాణం తగిలి అవతారం విడిచాడు. అయితే శ్రీకృష్ణుడు ఎప్పుడు జన్మించాడు? శ్రీకృష్ణుడు కంసని చంపినప్పుడు అందులో 5-6 శ్లోకాస్ ఎవిడెన్స్ ఉన్నాయి. మోస్ట్ యూనిక్ ఎవిడెన్స్ లాస్ట్ 10,000 ఇయర్స్లో ఎప్పుడు జరగలేదు, ఆ ఒక్క రోజు తప్ప. ఏంటది? టోటల్ నక్షత్రాలు 27 నక్షత్రాలు 360 డిగ్రీస్లో ఉన్నప్పుడు స్కైలో మనకు కనిపించేవి 13-14 నక్షత్రాలు కనపడతాయి. కేతునా ధూమకేతస్తి నక్షత్రానాం త్రయోదశ. అంటే ధూమకేతు వచ్చినప్పుడు ఆ లైట్ 13 నక్షత్రాలకు స్ప్రెడ్ అయ్యింది. చూస్తే ఆకాశం మొత్తం స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇట్స్ వెరీ రేర్. భరణ్యాదేని భిన్నాని నానూయాంతి నిశాకరం. భరణి నక్షత్రం నుండి లైట్ బ్రైట్నెస్ స్టార్ట్ అయ్యి 13 నక్షత్రాలని కవర్ చేసింది. ఎంతలా అంటే చంద్రుడికే దారి చూపించేంతలా. ఇలా ఒకేసారి జరిగింది. అదే 22 మార్చ్ 5622 BCE. ద డే శ్రీకృష్ణ కిల్లుడు కంస. భగవత్ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు కంసని చంపినప్పుడు 11 సంవత్సరాలు ఉంటాడు. అంటే 5622 + 11. 5633 BCEలో శ్రీకృష్ణుడు జన్మించాడు. డేట్ కనుక్కోవచ్చా? 27th June 5633 BCE. శ్రావణ ఆద్య అష్టమి రోజు శ్రీకృష్ణుడు జన్మించాడు. 5633 - 5525. 107 ఇయర్స్ శ్రీకృష్ణుడి వయసు. ఇది నీలేష్ ఓక్ రీసెర్చ్లో తెలిసింది. 15 సంవత్సరాలు పట్టింది ఇది తెలుసుకోవడానికి. రియల్లీ గ్రేట్. ఇదే విషయం 13వ శతాబ్దంలోనే మధ్వాచారి గారు మహాభారత తాత్పర్యం రాసినప్పుడు అందులో పేర్కొన్నాడు. సప్తమాబ్దం శతోత్తరం శ్రీకృష్ణుడి వయసు. సముద్రంలో ఎగ్జాక్ట్ ద్వారకా నగరం ఎక్కడుంది? గ్రాహం హ్యాంకాక్ నీలేష్ ఓక్ రీసెర్చ్ ప్రకారం సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి వెస్ట్ డైరెక్షన్లో నిల్చొని సౌత్ డైరెక్షన్ మార్క్ చేసుకొని 45 డిగ్రీస్ నైరుతి దిశలో 10-15 కిలోమీటర్ల దూరంలో వెళ్తే శ్రీకృష్ణ ద్వారకా వస్తుంది. మనం వెళ్ళొచ్చా? మట్టిలో ఇరుక్కుపోతావు, క్లౌడీ వాటర్ ఉంటుంది. ఇట్స్ సో డేంజరస్. కనుక్కోవాలి అంటే